హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మహాశివరాత్రి ప్రసాదం అయితే ఇలా చేస్తున్నానండి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. 1 కప్పు బెల్లం తీసుకోవాలి. కప్పు బెల్లం, 1/2 కప్పు వాటర్. బెల్లం కొంచెం కరిగితే సరిపోతుందండి. శివుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి. మహాశివరాత్రి రోజున తప్పకుండా తినాల్సిన ప్రసాదం అండి. చాలా టేస్ట్గా రుచిగా అయితే బాగుంటుందండి. ఈ విధంగా బెల్లం కరిగితే సరిపోతుంది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకో గిన్నె పెట్టేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి, దీనిలో జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి ఇవి వేయించుకోవాలండి ఈ నెయ్యిలో. వీటిని అయితే తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకో స్పూను నెయ్యి అయితే వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతోనే పిండి కూడా తీసుకోవాలి. గోధుమ పిండి కొంచెం కొంచెం వేసుకుంటే ఇలాగైతే కలుపుకోవాలండి. పిండి కొంచెం కొంచెం వేసుకోవాలి. ఉండలు కట్టేసిద్ది. ఒకసారి వేసేస్తే మొత్తం ఉండలు కట్టేసిద్దండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. అడిగంటేసిద్ది, ఉండలు కట్టేసిద్దండి. ఇంకొంచెం అయితే వేసుకుందాం. ఈ విధంగా అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. కలపడం అయితే ఎక్కడ ఆపకూడదు. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా ఉండలు కట్టేస్తూ ఉంటుంది. అడుగంటేసిద్దండి, చూసుకుంటూ ఉండాలి. నల్లగడుగు అయితే అంటేసిద్ది. ఇంకో స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం. ఇలా ఈ పిండికి సరిపడినంత వరకు నెయ్యి అయితే వేసుకుంటూనే ఉండాలండి. ఇంకో స్పూన్ అయితే వేసుకుందామండి. స్వీట్ అయితే దగ్గర పడుతుందండి. ఇలా ఈ నెయ్యి కరిగే వరకు, ఇది మొత్తం పిండిలో కలిసే వరకు ఈ నెయ్యి అంతా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. నెయ్యి తక్కువైనా ఊరిని అడుగంటేసిద్దండి. ఉండలుగా చుట్టేసిద్ది పిండి మొత్తం. మహాశివరాత్రి రోజున జాగారం చేస్తారు కదండి. ఈ ప్రసాదం తినడం వల్ల వాళ్ళకి కొంచెం ఎనర్జీగా కూడా ఉంటారు. ఇప్పుడు మనం కరగబెట్టేసుకున్న బెల్లాన్ని అయితే ఇందులో పోసేసుకుందాం. దీన్ని మొత్తాన్ని ఇలా కలపాలండి. ఉండలు లేకుండా ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలి. నేను బెల్లాన్ని వడగట్టేస్తున్నానండి, వేసుకుండిద్దని. వీడియోలో అయితే స్కిప్ అయిపోయింది. ఇంకా 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి. ఇలా ప్యాన్ నుంచి విడిగా అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకుందాం. దీంట్లో కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలండి. మహాశివరాత్రి ప్రసాదం అయితే అయిపోయిందండి. దీన్ని పక్క తీసుకుందాం. మహాశివరాత్రి ప్రసాదం నేను ఈ విధంగా అయితే తయారు చేశానండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.